ఇది రాజూరాలో ఉన్నటువంటి పొలాలు. చాలా చక్కగా గమనించినట్లయితే ఎత్తు పల్లాలుగా చాలా చక్కగా ఉన్నవి. సంత్రాలు వేసుకుంటారు. ఇక్కడ అందరు కూడా సంత్రాలు వేస్తారు. వాటి మధ్యలో ఈ యొక్క మిరపకాయలు కూడా వేయటం జరిగింది. చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా మంచి రైతులు. వీరికి చాలా కష్టపడటం తప్ప వేరే ఎంజాయ్మెంట్స్ ఎలాంటివి ఉండవు. అప్పుడే ఈ మిరపకాయలు రావటం కూడా జరుగుతుంది. ఇవి జూన్ నెలలోనే నాటి ఉన్నారు, కానీ అప్పుడే వీటికి కాయలు కూడా వస్తూ ఉన్నవి. ఇలా సంత్రాలు వేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా. వీరి యొక్క గృహాలు కూడా ఇలా సింపుల్గా పొలాల మధ్యలోనే ఉంటాయి. వీళ్ళ గృహాలు అందరు కూడా పొలాల మధ్యలోనే నిర్మించుకుంటారు. ఇలా ఉంటాయి వీళ్ళ గృహాలు. ఒక్కరు కూడా పక్క బిల్డింగ్స్తో లేరు. అన్నీ కూడా ఈ విధంగా నిర్మింపబడినటువంటి గృహాలే. అన్నీ కూడా రేకులతో పెంకులతో ఈ విధంగా నిర్మింపబడి, వారు స్నానం చేయటానికి కూడా ఇలా సింపుల్గా ఉంటవి. ఇవి పూర్వకాలంలో ఉన్నట్టు విధంగా. వీళ్ళన్నీ న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటారు. మండలాలుగా పెస్టిసైడ్స్ యూజ్ చేసినవి తీసుకోరు. చాలా సింపుల్గా ఉంటారు. అన్నం వండుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇలా కట్టెలను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని ఇంటి మీద ఆహారాన్ని వండుకుంటారు. వర్షం లేకుండా వర్షాకాలంలో ఈ విధంగా గృహాన్ని జాగ్రత్తగా అమర్చుకుంటారు. సో ఇది రాజూర్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక స్థలము. ఈ స్థలంలో మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము. అక్కడ కనిపించేటువంటి ఆ యొక్క పింక్ హౌసే మేము ఉండే హౌస్. కింద ప్రార్థన రూము, పైన మేము ఉంటాము. ఈ విధంగా వీళ్ళందరూ కలిసి పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. చాలా యూనిటీగా ఉంటారు. మంచిగా కష్టపడేటువంటి తత్వం కలవారు. వీరి యొక్క ఇవి పెసలు అంటాం కదా, అవి చాలా కష్టపడి సంపాదించుకొని వీరి యొక్క ఆహారాన్ని సమకూర్చుకుంటారు. వీళ్ళ దగ్గర ఉండటం చాలా ఆనందదాయకంగా కూడా ఉంది. ఎందుకంటే వారికి ఏమైతే ఉంటాయో వాటితోనే తృప్తిగా సంతోషంగా ఉంటారు. అదిగోండి అలా పిల్లలు బట్టలు వేసుకొని వాళ్ళే ఆరేసుకొని వాళ్ళే ఉతుక్కొని మనలాగా ఎక్కువగా స్కూల్కి వెళ్ళాలి పరిగెత్తాలని ఎలాంటి టెన్షన్ ఉండదు. సింపుల్గా ఉంటారు. ఇదిగోండి ఇలా కర్ర తీసుకొని బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ చేసి రుద్దరు, అది తీసుకొని కొడతారు బట్టల్ని. మనమైతే బ్రష్ చేసి రుద్దుతాం.